హాయ్ అండి. హాయ్. ఈరోజు మా చిన్న పాప బర్త్డే అండి. సో తనకి కేక్ కోయించుతామట. కోయించడం అని మీకు అందరికీ చూపించాలని చిన్న వీడియో కింద అయితే తీసామండి. ఎందుకంటే వెనకాల మేము బ్యాక్గ్రౌండ్ ఏం చేయడానికి టైం లేదనమాట. మామూలుగానే చేసేసాము. మామూలుగా కేక్ అయితే కోయించామండి. సో తనకైతే ఇష్టమైనవి అన్నీ చేసాము. బిర్యానీ ఇష్టము, సో బిర్యానీ అడిగింది. సో బిర్యానీ అయితే చేశాను. కేకు తీసుకొచ్చారు, కూల్ కేకు. అది కట్ చేస్తుందన్నమాట. సో ఇక్కడైతే కనుక ఇంటి దగ్గర చాలామంది చిన్న చిన్న ఫ్రెండ్స్ అయితే తనకు ఉన్నారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ గురించి, ఎందుకంటే మార్నింగ్ అయితే స్కూల్కి వెళ్ళి అక్కడ స్కూల్లో ఫ్రెండ్స్ అందరికీ, టీచర్స్కి అందరికీ కూడా పంచిపెట్టేసి హాఫ్ డే ఇంటికైతే వచ్చేసిందండి. ఇంక వచ్చిన దగ్గర నుంచి కేక్ ఎప్పుడు కోయిస్తాను అంటూనే ఉంది. వాళ్ళ అక్క రావడం కోసం అని చెప్పేసి ఆగాము. సో తను వచ్చేసరికి 8:30 అయిపోయిందనమాట. సో తను వచ్చాక కేక్ అయితే కోయించాము. చూడండి, ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ ఫ్రెండ్స్ వేరేగా ఉన్నారు బ్యాచ్. మామూలుగా స్కూల్ దగ్గర ఫ్రెండ్స్ వేరేగా ఓ బ్యాచ్. 2 బ్యాచ్లు మెయింటైన్ చేస్తుంది చిన్నావిడి. సో ఇక్కడైతే కనుక ఇప్పుడు లాస్ట్లో వాళ్ళతో ఫొటోస్ దిగాలి, అది కంగారు అనమాట. వాళ్ళు వెళ్ళిపోతారంటున్నారు, అందుకని టెన్షన్ పడిపోతుంది. కేక్ అయితే కోయించేసాము. ఇక వాళ్ళు కూడా వచ్చేస్తే వాళ్ళతో కూడా ఒక 2 ఫొటోస్ వీడియో దిగితే అయిపోతుంది. మా పెద్ద పాప అయితే ఇప్పుడు వచ్చిందండి. సో ఇంకా లాస్ట్ ఇంకా వాళ్ళతో ఫొటోస్ దిగాక అందరికీ కేక్ అయితే పంచిపెట్టేసి ఇచ్చేసాము. వాళ్ళందరూ కూడా వస్తారు. మొత్తం అందరూ కలిపి వీడియో అయితే దిగాలని చెప్పేసి అన్నది. ఫొటోస్ వేరేగా దిగాలంది. అవన్నీ కూడా ఒకసారి వీడియోలో మీకు అందరికీ తన ఫ్రెండ్స్ అందరినీ ఒకసారి చూపించేస్తాను. వాళ్ళందరూ వరుసగా వచ్చేస్తారు. చూడండి, గుడ్ ఫ్రెండ్స్, చాలా బెస్ట్ ఫ్రెండ్స్. రోజు ఇంటి దగ్గర ఆడుకుంటారనమాట వీళ్ళందరూ కలిసి ఆడుకుంటారనమాట. స్కూల్ నుంచి రాగానే వీళ్ళ దగ్గరికే వెళ్ళిపోతుంది అనమాట ఫస్ట్. సో వీళ్ళందరితో ఆడుకుంటుంది అనమాట. అందుకని ఇక్కడ బ్యాచ్ వీళ్ళందరూ ఇంటి దగ్గర బ్యాచ్ అంతా వీళ్ళు అనమాట. సో ఈ ఇయర్ అయితే కనుక ఇలా అయిపోయిందండి తన బర్త్డే. సో నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేదండి. కొంచెం అన్నీ చెయ్యాలి అంటే కనుక నాకు చేయడానికి ప్రజెంట్ హెల్త్ బాగోక చేయలేకపోయాను. ఇంట్లో ఇంకెవరు లేరు చేసేవాళ్ళు. అందరూ కూడా నైట్కే వచ్చారు, ఈవినింగ్కే వస్తారు. సో అందుకని ఇంకా బ్యాక్గ్రౌండ్ అయ్యి ఏం చేయలేదన్నమాట. మామూలుగా కేక్ కటింగ్ అయితే చేయించేసాము. సో నెక్స్ట్ ఇయర్ అయితే మాత్రం కొంచెం బాగా చేయడానికి ట్రై చేయాలి. నా హెల్త్ అప్పటికి బాగుంటే కనుక ఖచ్చితంగా మంచిగా చేద్దామని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్, బాయ్.